రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తారు. రేపు ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సీఎం సమావేశం కానున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే న్యాయవాదులతో ఆయన సమావేశంకి సంబంధించి కూడా మన దగ్గర ఏమైనా తాజా అప్డేట్స్ ఉన్నాయా? రేపు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఈ స్టేని సవాల్ చేస్తూ ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో ఇందులో భాగంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అక్కడ సీనియర్ అడ్వకేట్స్ తో అలాగే న్యాయ నిపుణులతో అందరితో కూడా చర్చించి అక్కడ సుప్రీంకోర్టులో ఏ రకంగా వాదించాలి, ఏ అంశాలు ప్రధానంగా లేవనెత్తాల్సిన అంశం ఉంది, ఇలాంటి అనేక అంశాలు కూడా అక్కడ ఉన్న వారితో మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు. పిసిసి అధ్యక్షుడితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాగిని శ్రీహరి కూడా ఢిల్లీలో ఉంటారు. సో వీరందరూ కూడా ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నంబర్ 9 సవాల్ చేస్తూ ఏదైతే హైకోర్టులో పిటిషన్ వేశారు, పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఎట్టి పరిస్థితుల్లో 42% బీసీ రిజర్వేషన్ ని సాధించాలని చెప్పి ఒక పట్టుదలతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి అనేక వర్కౌట్ చేసింది. వర్కౌట్ లో బాగా కులగణన చేసింది, చాలా స్ట్రాటజికల్ గా చేసింది. దీంతో పాటు ఎన్యూమినేటర్లను నియమించి 1,00,000కు పైగా ఎన్యూమినేటర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేసిన అనంతరం దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్టాటిస్టిక్స్ అన్ని కులాల వారికి సంబంధించినటువంటి యావరేజ్ ఎంతమంది ఉన్నారనే దాంట్లో ఒక పర్సెంటేజ్ లెక్కేసిన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ఒక బిల్లుని అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి దీనికి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. అనంతరం అది ఆలస్యం అయితే ఆర్డినెన్స్ రూపంలో కూడా బిల్లు తీసుకొచ్చింది. అది కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉండిపోయింది. సో ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ సవరణ చట్టం